ఆట ఆడితే గ్రౌండ్లోనే ఆడాలి, కొడితే మైదానంలోనే సిక్స్ కొట్టాలి. కానీ గల్లీలో కొడితే ఏం మజా ఉంటుంది? ఇప్పుడు ఇదే డైలాగ్ పాలిటిక్స్లో కూడా వర్తిస్తుందని అంటున్నారట ఆ మంత్రి. క్రికెట్లో సెంచరీ కొట్టడం ఈజీనే, కానీ పొలిటికల్ గేమ్లో అంత సులువు కాదంటున్నారు ఆయన. అసెంబ్లీ సమావేశాల్లో ఆ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కెప్టెన్కు రాజకీయాల్లో ఫాస్ట్గా సెంచరీ కొట్టడం అంత ఈజీ కాదనే కిటుకు ఇన్నాళ్లకు తెలిసొచ్చిందా? ఇంతకీ ఎవరా మంత్రి? ఆయన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు రాజకీయాల్లో ఆటల్ని వేరువేరుగా చూసేవారు. కానీ రాను రాను దాని ఇంపాక్ట్ రాజకీయాలపై పడింది. గేమ్స్లో రాణిస్తే చాలు, పాలిటిక్స్లో సింపుల్గా బ్యాటింగ్ చెయ్యొచ్చని కొందరు భావిస్తూ ఉంటారు. ఈ పొలిటికల్ గేమ్లో కొందరు సెంచరీల మీద సెంచరీలు బాదినవారు ఉన్నారు, మరికొందరేమో డకౌటైన వారు ఉన్నారు, ఇంకొందరు తడబడినవారు సైతం ఉన్నారు. అయితే గేమ్ ఎలా ఆడామన్నది కాదు, కప్ కొట్టామా లేదా అన్నదే ముఖ్యమని అంటుంటారు పొలిటికల్ గేమ్ తెలిసినవారు. అచ్చం ఈ కోవకే వస్తారు మంత్రి మహ్మద్ అజారుద్దీన్. ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా రాణించిన ఈ క్రీడాకారుడు పొలిటికల్గానూ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే ఆయనకు అనుకోని అదృష్టం వరించింది. గతేడాది అక్టోబర్ 31న అప్పటికప్పుడు నేరుగా క్యాబినెట్ మంత్రి అయిపోయారు. రేవంత్ సర్కార్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అప్పటికే ఆ నియోజకవర్గం మంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన అజర్ని తెరపైకి తెచ్చారు. ముస్లింలకు మేమిచ్చినంత ప్రియారిటీ ఇంకే పార్టీ ఇవ్వదంటూ అధికారపక్షం తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇందులో భాగంగానే మైనారిటీ కోటాలో అజర్కు మినిస్టర్ పోస్ట్నిచ్చారని టాక్. అయితే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆయనకు మంత్రిగిరి పదవిచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. సరే, ఆయన వల్ల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లాభపడిందంటే ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా ఒప్పుకోరు. అయితే ఎలాగో ఎన్నికల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అసలు మహ్మద్ అజారుద్దీన్ ప్రభావం హైదరాబాద్ మీద ఏమాత్రం కనిపించట్లేదని గ్రేటర్ నేతలు అంటున్నారు. నగరవాసుల్ని ఆకట్టుకోవడంలో ఆయన ఫెయిల్ అయ్యారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసే 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అజారుద్దీన్ చేసిన కమెంట్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మొదటిసారిగా అసెంబ్లీలో అజర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్లో సెంచరీ కొట్టడం ఈజీనే, కానీ అసెంబ్లీలో రాజకీయాల్లో సెంచరీ కొట్టడం అంత ఈజీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒక మంత్రిగా అజర్ ఈ రకమైన కమెంట్స్ చేయడం ద్వారా, అది కూడా అసెంబ్లీలో చేయడం ద్వారా ఇలాంటి సంకేతాలిచ్చారన్న అంశంపై చర్చ మొదలైంది. భారత క్రికెట్ టీంకి సంబంధించి కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా మంచి పేరు సాధించినప్పటికీ ఫిక్సింగ్ వివాదం వల్ల ఆయన మొదట్నుంచి వివాదాల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్నా అనూహ్యంగా మంచి పదవి దక్కించుకున్న అజర్ ఇప్పుడు దాన్ని కాపాడుకునే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తాను యాక్టివ్గా లేనని అందరూ కమెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఇస్తే ఇక్కడ కూడా సెంచరీ చేసి చూపిస్తానని అంటున్నారు. కానీ తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మహ్మద్ అజారుద్దీన్కి క్యాబినెట్లో అవకాశం ఇచ్చినప్పటికీ ఇంపాక్ట్ మాత్రం కనిపించడం లేదు. క్రికెట్ బ్యాట్స్మెన్గా మంచి ఇన్నింగ్స్ నాడిన మహ్మద్ అజారుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్లో మొదటి నుంచి తడబడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్లో కొత్త ఫేస్ కొరకు ప్రస్తుతం పార్టీ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మహ్మద్ అజారుద్దీన్ని పక్కకు పెట్టి వేరే ఒకరికి ఇప్పుడు క్యాబినెట్లో వెంటనే అవకాశమిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మహ్మద్ అజారుద్దీన్ విషయంలో తొందరపడ్డామన్న అభిప్రాయం కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే గ్రేటర్ ఎన్నికల వేళ రాజకీయంగా ఆయన వల్ల పార్టీకి ఎంత మైలేజ్ వస్తోంది అన్న అంశంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి దాదాపు 5 నెలలు కావస్తోంది. ఆయన పదవీకాలం ఏప్రిల్ 30తో ముగిసిపోనుంది.
అయితే ఆయన ఈ రోజుకి ఏ చట్టసభలో సభ్యుడు కారు. రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవిలో కొనసాగాలి అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి తీరాలి. కానీ ఇప్పటికీ ఆయనకు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం కానీ అవకాశం ఇవ్వడం కానీ చేయలేదు. దాంతో అజారుద్దీన్ మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటే అని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని, అందువల్ల మరో 2 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే తప్పకుండా మంత్రి పదవి పోతుంది అని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభ సభ్యుడయ్యేందుకు 4-5 నెలలుగా ఎదురుచూస్తున్న అజర్ తన పదవి కాపాడుకునే పనిలో పడ్డారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ పదవులైతే ప్రస్తుతానికి ఖాళీగా లేవని అంటున్నారు. దాంతో అజారుద్దీన్ని ఏ విధంగా నామినేట్ చేస్తారు అన్నది చర్చగా ఉంది. నామినేట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. మరి కాంగ్రెస్ పెద్దలు ఏ ఆలోచనలో ఉన్నారో అన్నది చూడాలి అంటున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రేటర్లో మహ్మద్ అజారుద్దీన్ అంశం మరోసారి తెరపైకొచ్చింది. మరో 2 నెలల్లో ఉభయ సభల్లో ఎక్కడో ఒకచోట చోటు కల్పించకపోతే ఆయన రాజీనామా చేయక తప్పదు. కావున ఈ విషయంపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.